నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుంచి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి కమిషన్ చైర్మన్ మెమరాండం స్వీకరించారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆయా ఉప కులాల ప్రాతినిధ్యంపై చర్చించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించారు. దాదాపు 59 షెడ్యూల్డ్ ఉప కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. మినిట్స్ నమోదు చేశారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా పలు కులాల సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ పంజాబ్, తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు. శ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ ముందు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన, అలాగే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ పక్షాన ఏకసభ్య కమిషన్కు వినతి పత్రాల రూపంలో మాదిగ, రెల్లి, ఆదిఆంధ్ర, గోడారి కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము స్పష్టంగా విజ్ఞప్తుల రూపంలో, వినతి పత్రాల రూపంలో మేము ఏకసభ్య కమిషన్కు మేము అందించడం జరిగింది. ఆయన చాలా చక్కగా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆయన సానుకూలంగా ఆయన వినడం కూడా జరిగింది. మేము ప్రధానంగా ఏకసభ్య కమిషన్ను ఎంఆర్పిఎస్ ఆహ్వానిస్తుంది. మేము ఒకటే కోరదలుచుకున్నాం. షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే 15% రిజర్వేషన్లు ఉన్నాయో ఈ 15% రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు సమానంగా పంచాలనేదే మందకృష్ణ మాది గారి డిమాండు. ఆ డిమాండ్ ప్రకారం అన్ని కులాలకు సమానంగా ఈ రిజర్వేషన్లు పంపిణీ జరిగినప్పుడు మాత్రమే షెడ్యూల్ కులాలను ఉన్నటువంటి అన్ని కులాలు కూడా లాభపడటానికి అవకాశం ఉంది. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక యూత్ ఐకాన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. 80 అడుగుల రోడ్డులోని కేంద్ర మంత్రి నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజుని పురస్కరించుకుని ముందస్తు సన్నాహక ఏర్పాట్లపై ఎమ్మెల్యే శంకర్ పార్టీ శ్రేణులకు సోమవారం సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో డివిజన్లో కార్యక్రమాలు నిర్వహించుకుని బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల కల్లా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలని చెప్పారు. ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దేశవ్యాప్తంగా సిక్కోలు వాణి వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడుకు తన సొంత నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కేంద్ర మంత్రి గౌరవాన్ని పెంచేలా ఈ వేడుకలు నిర్వహించుకోవాలని సుమారు 5,000 మందితో ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు 3 రోజులు ఈ రోజే లాంచ్ చేసేస్తున్నాం. ఇప్పుడే అడ్వాన్స్ కేక్ ఒకటి కట్ చేసేద్దాం. అయితే ఆ రోజు 3వ రోజు ఏదైతే ఉందో మీ వేదికల్లో ఇప్పుడే విజయరామ్ గారు ఒకటి తయారు చేశారు. మీరందరూ కూడా మళ్ళీ ఆయన చదివి వినిపిస్తారు. ఇంకెవరైనా కొత్తగా యాడ్ చేయాలంటే కార్యక్రమాలు యాడ్ చేసుకోవచ్చు. నా యొక్క
ఉద్దేశం నేను చెప్తాను, మీరు ఇంకా అదనంగా ఏమైనా ఉంటే అభిప్రాయాలు అక్కడక్కడ చెప్తే అవి కూడా మళ్ళీ తీసుకుంటాం. నేనేమనుకుంటున్నానంటే పొద్దున్న 6 గంటల నుండి 10 గంటల వరకు మీ వార్డుల్లో, మీ డివిజన్లో, మీ గ్రామాల్లో, మండలాల్లో గతంలో చేయడం ఒక సాంప్రదాయం. అది చేసుకుంటూ 10 గంటలకల్లా మీరు 7 రోడ్ జంక్షన్కి వచ్చేస్తే 7 రోడ్ జంక్షన్ లో 10:30కి షార్ప్ గా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే చెప్తున్నాం, ఆ స్టేజ్ మీద కూడా అవసరమైతే ఒక 50-100 కుర్చీలైనా వేయండి. ఎవరెవరికి పిల్లలు ముందే రాయండి, ఎవరెవరు మాట్లాడాలో ప్రయారిటీ రాయండి. అందరూ 2 నిమిషాలు మాట్లాడండి. అలాగే కార్యకర్తలకు కూడా అవకాశం ఇద్దాం. ఎందుకంటే గౌరవ కేంద్ర మంత్రి వీళ్ళు మనకు గర్వకారణం. మనది మనకు తెలీదు, కానీ ఆయన కేంద్ర మంత్రి అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అతి పిన్న వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆయనకి ఇంత మంచి పదవి కట్టబెట్టడం మనందరికీ గర్వకారణం. అలాగే గౌరవ కీర్తిశేషులు ఎర్రనాయుడు గారు, ఆయన అప్పుడు కేంద్ర మంత్రి అయితే మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ డ్రోన్ సమ్మిట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఇంత మళ్ళీ శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఎన్ఆర్ఐ జిఎస్లో కాలువలు, రోడ్లు ఇవ్వటం జరుగుతోందని, కనెక్టివిటీ రోడ్లు కావాలని కోరిన వెంటనే కలెక్టర్ ప్రతిపాదనలతో వెంటనే మంజూరు చేస్తున్నట్టు వివరించారు. మండల జడ్పీ సమావేశాల నుంచి తీర్మానాలు కోరుకున్నామని వారు అందిస్తున్నారని తెలిపారు. ఇది మంచి అవకాశమని, మండలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గొప్ప అవకాశం కలిగిందని చెప్పారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులను తాను నిలుపుదల చేయలేదని చెప్పారు. గతంలో నిర్మాణాలు చేసి బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న వారు అధైర్యపడవద్దని, పనులు చేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు మంజూరుకు తాను జవాబుదారీగా ఉంటానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మొదటి దశలో మంజూరైన రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పారు. మొదటి దశలో మంజూరైన పనులకు కృతజ్ఞతతో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోడ్స్ విషయంలో ఇవ్వడం నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. కనెక్టివిటీస్ రోడ్స్ వేయడం అంటే నేను కృష్ణపేటలో కూడా మా పొలాలకు రోడ్డు వేయడం జరిగింది, అలాగే రింగ్ రోడ్ వేయడం జరిగింది, సింగపురంలో రింగ్ రోడ్ వేయడం జరిగింది. అందుకే నేను ఎన్ఆర్జిఎస్లో కూడా ఎప్పుడు చెరువులకు తగ్గించి ఈసారి కాలువలకి రోడ్లకి ఇమ్మడం జరిగింది. దాంట్లో భాగంగా పల్లి పండగకి వెళ్ళేటప్పుడు అక్కడ మాజీ సర్పంచ్ దశరథ్ గారు, సర్పంచ్ రమణమ్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మాకు ఇది చాలా అధ్వానంగా ఉందని అడగడం చెప్పారు. తర్వాత లంకాం వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ గారు, అలాగే ఇతర మా నాయకులు అందరూ కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చెంగల్ గారు, శ్రీరామయ్య గారు, ఇక్కడి మన ఎంపీటీసీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే లంకాం నుండి కూడా మీరు అందరూ అడగడం, నేను వెంటనే ఇదే అవకాశం మళ్ళీ అవకాశం వస్తుందో రాదని మళ్ళీ మళ్ళీ ఎంత టైం అయిపోద్దని కలెక్టర్ గారికి ఇమీడియట్గా ప్రతిపాదనలు పెట్టడం, కలెక్టర్ గారు మనకు గౌరవించి ఈ రోడ్డుని ఇవ్వడం, వెంటనే త్వరితగతిన దీన్ని శాంక్షన్ చేయడం అంతా జరిగిపోయింది. మనం ఒకటే మొదటి నుండి కూడా నాకు మండలం నుండి కానీ అలాగే జడ్పీ నుండి కానీ ఇమ్మీడియట్గా తీర్మానాలు కూడా మాకు ఇచ్చారు. గతంలో కూడా నేను మండలం మీటింగ్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం మనం ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అందుకే అందరం సహకరించి నేను కూడా గత ప్రభుత్వంలో ఏ వర్కులు అయితే ప్రతిపాదన ఉన్నాయో అవి ఏవి కూడా నేను ఒక్క వర్క్ కూడా క్యాన్సిల్ చేయలేదు. ఈవెన్ జడ్పీలో కూడా మొన్న జరిగినప్పుడు జడ్పీ సీఈఓ గారికి కూడా చెప్పాను, జడ్పీలో ప్రతిపాదనలు ఏవి చేశారో అవన్నీ కూడా కంటిన్యూ చేసిమని చెప్పాను. మీకోసం అర్జీలు పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్తో పాటు ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జిల్లా పరిషత్ సిఇఓ శ్రీధర్ రాజు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్తో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అర్జీలకు సంబంధించి అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించిన అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వారికి 49 అర్జీలను సమర్పించారు. మీకోసం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా ఉద్యాన అధికారి ఆర్వి ప్రసాదరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధ, డిఎస్ఓ సూర్యప్రకాష్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, డ్వామా పీడీ బి సుధాకర్ రావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ కళ్యాణ్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసింది. నిత్యావసరాల నుంచి కూరగాయలు, వంట నూనెలు ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది చాలదన్నట్టుగా అదనంగా విద్యుత్ ఛార్జీల పేరుతో మరింత భారం ప్రజలపై పెంచడం దారుణమని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారన్నారు. ఇంకా ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారం చేజిక్కగానే పేద మధ్యతరగతి నడ్డి విరిచేలా భారం మోపటం సరికాదని, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని, తమ కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే ఛార్జీల భారాన్ని తగ్గిస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు నెలలు తిరగకముందే తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారన్నారు. పండగలు వస్తున్నాయంటే నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువులు, పప్పులు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దుకాణానికి వెళ్ళి సరుకులు కొనుగోలు చేయాలంటే భయమేస్తోందని అన్నారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ధరలు తగ్గించకపోగా రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారన్నారు. ఈ ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి భారంగా మారినా కొనుగోలు చేయక తప్పటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. ఏమైంది? ఆ పథకాన్ని విడుదల చేశామని చెప్పి చాలా రకాల కారణాలు చెప్పి పేపర్లు తీసుకురమ్మని చెప్పి మీకు అది లేదు ఇది లేదు అని అబద్ధపు మాటలు చెప్పి ఆ పథకాన్ని నీరుగార్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సువిశాల తీర ప్రాంతం మరియు అత్యంత పొడవైన జాతీయ రహదారి ఉండటం వల్ల శ్రీకాకుళం జిల్లాలో రహదారి ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయని, వీటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా ఉప రవాణా కమిషనర్ హనుమకొండ విజయసారథి అన్నారు. సోమవారం శ్రీకాకుళంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదరహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, అందులో భాగంగా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలపై సమగ్ర సర్వే చేసినప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారు ఎక్కువ సంఖ్యలో ప్రమాదానికి గురవుతున్నారని గుర్తించామని అన్నారు. అధిక వేగంతో మరియు అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు గుర్తించి వాటిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే అట్లాంటి వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనానికి విధిగా ఇన్సూరెన్స్ ఫోర్సులో ఉండాలని, లేని వాహనాలు గుర్తించి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్లాంటి వాహనాలు నడిపే వారిపై అపరాధ రుసుంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా
భావించి రవాణా శాఖ సూచించిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం నేరమని, దీనివల్ల నిండు ప్రాణాలు మన కళ్ళ ఎదుట గాలిలో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని అన్నారు. నాసి రకం హెల్మెట్లు వాడితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన సూచించారు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే నవంబర్ దాకా కంపేర్ చేస్తే యాక్సిడెంట్స్ అవి కొంచెం ఎక్కువగానే జరుగుతున్నాయి. అంటే మనకి నేషనల్ హైవే స్ట్రెచ్ ఎక్కువ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దీనికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలుగా భాగంగా యాక్చువల్గా మోటార్ సైకిల్స్కు ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగి చనిపోవడం జరుగుతుంది. అందుకని దీని మీద మేము రెగ్యులర్గా ఈ హెల్మెట్స్ మీద అవేర్నెస్ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి వాహనదారులు కూడా ఖచ్చితంగా హెల్మెట్లు ధరించి డ్రైవ్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కొంతవరకు తగ్గుతాయి. దీని మీద మేము ఎంత అవేర్నెస్ క్యాంప్స్ ఎన్ని చేసినా కూడా ప్రజల్లో కూడా వారంతట వారుగా ఈ హెల్మెట్స్ ధరించాలి, తర్వాత ఈ సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు పాటిస్తే మనం చాలా వరకు ఈ యాక్సిడెంట్స్ తగ్గించగలం. ఇకపోతే ఈ హెల్మెట్స్ కూడా ఎటువంటి హెల్మెట్స్ కాకుండా ఈ స్టాండర్డ్స్ BA స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్సే ఖచ్చితంగా అందరూ ధరించాలని కోరుకుంటున్నాం. ఏదో తక్కువకి వస్తున్నాయి కదా అని ఒక 300-400 సంబంధించిన రూపాయలతో హెల్మెట్స్ కొనుక్కుంటే రేపు పొద్దున్న అది ఉన్నా కూడా మనకు అది సెక్యూరిటీగా ఉండదు. సో అందరూ కూడా ఖచ్చితంగా BA స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్సే ధరించి ఈ రోడ్ సేఫ్టీలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఈ ఓవర్లోడ్స్, తర్వాత ఓవర్ స్పీడింగ్, ఎక్కడ చూసినా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ఓవర్ స్పీడ్ల వల్లే మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఓవర్ స్పీడింగ్ వెళ్లకుండా ఉండాలి. రీసెంట్గా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే హెల్మెట్ లేకపోయినా ఓవర్ స్పీడ్తో వెళ్ళినా ఈ ఓవర్లోడ్స్తో వెళ్ళినా కూడా కేసులు రాయడమే కాదు, లైసెన్సులు కూడా సస్పెండ్ చేయమని మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్య రాసుల్ని కురిపిస్తుందని కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అన్నారు. స్థానిక విశాఖ బి కాలనీ షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న షిరిడి సాయి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా మాస్టర్ మురళి, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కొంక్యాన మురళీధర్రావు ఆధ్వర్యంలో పట్టణంలో పలు ముఖ్య కూడళ్లతో పాటు మెప్మా ఆధ్వర్యంలో నడపబడుతున్న నైట్ షెల్టర్లో ఉంటున్న నిస్సహాయకులకు అన్నదాన వితరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ మన ఇళ్లలో జరిగే వేడుకల్లో కానీ లేదా ఇతరత్ర ఏ కార్యక్రమాలు జరిగినా అన్నం వృధాగా బయట పారేయకుండా వాటిని సేకరించి ఇలాంటి నిరుపేదలకు అన్నదానం చేయాలని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదని, ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని, తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్య రాసుల్ని కురిపిస్తుందన్నారు. అలాగే ఇక్కడ రాత్రి తినటానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని, ఉర్లాం శివతేజ నిత్యం ఆహారాన్ని అందిస్తున్నారని, వీరికి దాతలు సహకరిస్తే సేవలు కొనసాగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు మురళీధర్, మండల వీధి వినయ్ స్వామి, ఉర్లాం శివతేజ, కొంక్యాన శివశంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం NGR పురం పంచాయతీలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య కొట్లాట జరిగింది. వివరాల్లోకి వెళితే పాత కక్షల కారణంగా కూటమి నాయకులు చీకటిపేట నుంచి గురయ్యపేట బీచ్కి వెళ్తున్నటువంటి వైసీపీ నాయకుడిని అడ్డగించి మూకుమ్మడిగా దాడికి దిగటంతో విషయం తెలిసి అడగటానికి వెళ్ళిన వైసీపీ ఎంపీటీసీ ఉప్పాడ అప్పన్నపై కూడా దాడికి దిగారు. ఒకేసారి రాళ్ళు కర్రలు రువ్వటంతో ఉప్పాడ అప్పన్న, కొమర అప్పన్న, కొమర రాముళ్లకు గాయాలు కాగా రణస్థలం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు వెళ్లారు. వారు మాట్లాడుతూ కూటమి నాయకులు తమపై దాడికి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం రట్టి సముద్ర తీరంలో ఆదివారం సముద్ర స్నానానికి దిగి హరిపురం గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహావీర్ గల్లంతైన విషయం తెలుసుకున్న మందస పోలీసులు గల్లంతైన యువకుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల సమయంలో రట్టి సముద్ర తీరానికి సుమారు 500 మీటర్ల దూరంలో యువకుని మృతదేహం లభ్యమైంది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైందని శ్రీకాకుళం నగరంలో దూదివారి ఆలయం ప్రధాన అర్చకులు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో వైష్ణవ దేవాలయంలో ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఉదయాన్నే హరినామ సంకీర్తనలు, మేల్కొలుపులు ఉంటాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి గోదాదేవి పాసురాలు చదువుతూ గోదాదేవి శరణు కోరుతారు. వైష్ణవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవం జరుగుతాయి. శ్రీకాకుళం నగరంలో పాలకొండ రోడ్లో ఉన్న కోదండరామస్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణ తిరుమల ఆలయం, రమ్య తిరుమల ఆలయాల్లో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 6:44 సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించినటువంటి కాలం. ఆ యొక్క కాలాన్ని అనుసరించి ఈ రోజు నుంచి కూడా అనగా 16/12/2024 నుంచి 13 జనవరి 2025 వరకు భోగి వరకు కూడా ఈ ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. చాలా పరమ పవిత్రమైనటువంటి యొక్క ధనుర్మాస మహోత్సవాలు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. కలో వెంకటనాయక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆ రంగనాథుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు ఈ ధనుర్మాసం. గోదాదేవి ఈ కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో అయోనిజగా జన్మించి విష్ణుచిత్ర అనే ఆళ్వారికి తులసివనంలో లభించినటువంటి ఆమె గోద ఈ యొక్క అమ్మవారు ఆండాళ్ళుగా ప్రసిద్ధికెక్కింది. శ్రీవిల్లిపుత్తూరునే క్షేత్రంగా చేసుకొని ఆ ఊరిలో ఉన్నటువంటి గోపబాలికలందరి చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతం స్నానవ్రతం, శ్రీవ్రతం, అలాగే ధనుర్మాస వ్రతం అంటారు ఈ వ్రతాన్ని. ఈ వ్రతం చేయడం వల్ల ఆ యొక్క కన్యలందరికీ కూడా మంచి భర్త వస్తాడని, అలాగే పంటలన్నీ కూడా శుభ్రంగా పండుతాయి, అలాగే సమస్త మృగపక్షాది జీవరాశి అంతా కూడా సమదృష్టిలో ఉంటుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.